హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. వినాయక చవితి వచ్చింది. వినాయకునికి మనం పూజ చేస్తాం. ఎంతో భక్తి శ్రద్ధలతో తనకు పూజ చేసి వినాయకుని కూడా నిమగ్న కార్యక్రమాలు కూడా మనం చేస్తాం. అంతవరకు బాగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఒక రిక్వెస్ట్, మనం వినాయకుని విగ్రహం తెచ్చేటప్పుడు చాలా పవిత్రంగా తెస్తాం. పవిత్రంగా తెచ్చి ఆ రోజు ఆ మండపంలో విగ్రహాన్ని ఉంచిన తర్వాత పంతులకు పిలిచి ప్రాణప్రతిష్ఠ చేస్తాం. ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఎన్ని రోజులైతే మనం ఆ మండపంలో ఉంచుతామో అన్ని రోజులు ఆ భగవంతుడు అనేవాడు ఆ మండపంలో కొలువై ఉన్నాడని దాని అర్థం. అంటే ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ విగ్రహానికి ప్రాణం వస్తుందని మన హిందూ సాంప్రదాయాలు మనం కూడా నమ్ముతాం. అలాంటప్పుడు ఆ మండపం అంతా కూడా ఎలా ఉంటుందంటే భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడు ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం ఆ మండపంలో ఉండిన తర్వాత అదంతా ఒక దేవాలయం గర్భగుడిలా ఏర్పడుతుంది. అంటే ఎంతో పవిత్రతగా ఉంటుంది. ఆ పవిత్రమైన ఆ మండపంలో మనం కూడా భక్తి శ్రద్ధలతో పూజా విధానం కూడా చేస్తున్నాం. అంతవరకు బాగానే ఉంది, అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఆ పందిరి అంటే మండపం ఎదురుగా మనం 10 మందికి భోజనం కూడా పెడుతున్నాం. అది కూడా చాలా సూపర్. ఎందుకంటే 10 మందికి మనం పూజ చేసి భగవంతుడికి అక్కడ కొలువైన తర్వాత ఆ భగవంతుడి సన్నిధిలో 10 మందికి అన్నం పెట్టడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టం. అది కూడా సూపర్. కానీ ఎప్పుడైతే నిమగ్న కార్యక్రమాలు మొదలు పెడుతున్నామో అప్పుడు మనం చాలా చిన్న తప్పులు కాదు, పెద్ద తప్పులే చేస్తున్నాం. ఏ రోజైతే భగవంతుడికి మనకు మండపంలో పెట్టేటప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో అయితే పెడుతున్నామో నిమగ్న కార్యక్రమాన్ని కూడా అంతే భక్తి శ్రద్ధలతో ఆ నిమగ్నాన్ని చేయాలి. మనం ఏం చేస్తున్నాం, పెద్ద డీజీలు తెచ్చి అంటే పనికి మల పాటలు వేస్తూ పనికి మలగ మందులు తాగి ఆ మందుల ఆ నిషామత్తులు ఆ వినాయకునికి నిమగ్నం చేసేటప్పుడు ఎంత దారుణంగా నిమగ్నం చేస్తున్నామంటే ఆ వీడియోలు కొన్ని చూస్తుంటే అంటే ఈ భగవంతుడికి మనం ఇన్ని రోజులు ఈ మండపంలో ఇంత భక్తి శ్రద్ధలతో పూజ చేసిన తర్వాత నిమగ్న కార్యక్రమంలో ఇంత దారుణంగా భగవంతుడి విగ్రహాన్ని మనం నిమగ్నం చేస్తున్నామని నిజంగా ఆ వీడియోలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అంటే ఎంతో భక్తి. అంటే హిందువుడికి తొలి పూజ వినాయకుడు ఆది గురువు. అతని పర్మిషన్ లేదే ఏ పూజ కూడా ముందుకు సాగదు. అతని పర్మిషన్ లేదే ఏ పని కూడా ముందుకు సాగదు. అంత పవర్ఫుల్ అయిన గాడ్ మన వినాయకుడు. ఆ వినాయకుడికి ఆ పూజ విధానం కూడా మనం అలాగే చేస్తున్నాం. కానీ నిమగ్న టైంలో మనం చేసే తప్పులు ఇంతంత కాదు.